గోరు చిక్కుళ్ళు సైడ్స్ అంతా తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలు కోసి కడిగేయండి. తర్వాత కుక్కర్లో నూనె వేయండి. నూనె వేసిన తర్వాత నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసేయండి. ముందు ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి బాగా మిక్స్ చేయండి. ఉల్లిపాయలు బాగా ఉడికిన తర్వాత బాగా ఉడకనివ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వేసిన తర్వాత బాగా కలపండి. బాగా కలుపుతుంటే మంచి సువాసన వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ది. తర్వాత టమాటా ముక్కలు వేసేయండి. టమాటా ముక్కలు వేసి బాగా కలుపుతూ ఉండండి. బాగా మిక్స్ చేయాలి. టమాటా ముక్కలు కూడా ఉడకాలి కొంచెం నూనెలో. బాగా ఉడికిన తర్వాత చిక్కుడుకాయలు మొత్తం వేసేయండి. దాంట్లో కారం, ఉప్పు, పసుపు, టేస్ట్ కోసం మ్యాగీ మసాలా వేసి బాగా కలపండి. కొత్తిమీర వేసేయండి. మీ టేస్ట్ తగ్గ కారం, ఉప్పు చూసుకోండి. ఒకసారి చూసుకొని కావాలంటే ఇంకా వేసుకోండి మీరే. బాగా కలపండి. చిక్కుడుకాయలు, టమాటా, ఉల్లిపాయ మొత్తం బాగా కలపండి. బాగా కొంచెం ఉడకనివ్వాలి. అలాగే బాగా ఉడికిన తర్వాత చూడండి. ఒకసారి చూసి దాంట్లో ఒక గ్లాసుడు నీళ్ళు పోయండి. బాగా కలపండి. కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 7 విజిల్ రావాలి. 7 విజిల్ వస్తే అప్పుడు బాగా ఉడికిపోద్ది కూర. చాలా టేస్ట్గా ఉంటుంది. చిక్కుడుకాయలు నరాలకి చాలా మంచివి. ఇది తింటే చాలా ఆరోగ్యం అన్నమాట. అందుకని ఈ కూర చేశాను మీకోసం. చేసి రుచి చూడండి. ఇది కూడా నాకు కామెంట్స్లో పెట్టండి. ఈ కూర రొట్టెలు కూడా చాలా రుచిగా ఉంటుంది. అన్నంలో కూడా చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.